కమింగ్ డేస్ నేను రానున్న రోజుల్లో డెఫినెట్గా మన ఇద్దరం కలుద్దాం, మాట్లాడుకుందాం. ట్రేడ్ బ్యారియర్కి సంబంధించిన విషయంపై ఇప్పటికే మన ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. అవి ఒక కొలిక్కి వస్తాయి, మనందరం కూడా మాట్లాడుకుందాం అనే రకంగా అటు డొనాల్డ్ ట్రంప్ మోదీని ఉద్దేశించి ట్వీట్ చేయడం చూసాం. అయితే దానికి ఇప్పుడు సమాధానంగా మన ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు, రిప్లై ఇచ్చారు. భారత్ అమెరికా నుంచి స్నేహితులు, భారత్ అమెరికా మంచి స్నేహితులు, మంచి పార్ట్నర్స్ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఒకసారి రెండు ట్వీట్లు చూద్దాం. సో ముందుగా డొనాల్డ్ ట్రంప్ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆ ట్వీట్కి సమాధానంగా ఇప్పుడు మోదీ ట్వీట్ చేశారు, రిప్లై ఇచ్చారు. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ కంటిన్యూయింగ్ negotiations to address the trade barriers between our two nations. I look forward to speaking with my very good friend Prime Minister Modi in the upcoming weeks. I feel certain that there will be no difficulty in coming to a successful conclusion for both of our great countries. So I feel that there will be no difficulty in coming to a successful conclusion. ఒక సక్సెస్ఫుల్ కంక్లూజన్ తీసుకోవడం కోసం పెద్దగా ఏది కూడా డిఫికల్ట్ కాదేమోనని భావిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఒకవైపు ఈ ట్వీట్ చేశారో లేదో, ఇంకోవైపు నుంచి యూరోపియన్ యూనియన్ వైపుగా ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారట. యూరోపియన్ యూనియన్స్ పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ వారిపైన ట్యాక్సులు పెంచండి, టారిఫ్లు పెంచండి, మీరు భారత్ పైన చైనా పైన 100% టారిఫ్ పెంచండి అని చెప్పి మాట్లాడుతున్నారట. ఒకవైపు ఒత్తిడి తీసుకొచ్చు, ఇంకోవైపుగా దగ్గరగా రండి, మన ఇద్దరం స్నేహితులం అంటే ఎవడు నమ్ముతాడు, ఎవడు పట్టించుకుంటాడని అలా. సో ప్రస్తుతానికి ఇది చర్చనీయాంశంగా మారింది. దీనికి మోదీ ట్వీట్ చూద్దాం, మోదీ రిప్లై ఏమి ఇచ్చారో చూద్దాం. సో మోదీ రిప్లై చూస్తూ ఉంటే, ఇండియా అండ్ ది యుఎస్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ న్యాచురల్ పార్ట్నర్స్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అవర్ ట్రేడ్ negotiations will pave the path for unlocking the limitless potential of India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward to speak with President Trump. We will work together to secure a brighter, more prosperous future for both of our people. ఇరు దేశాలకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు, వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు లేకుంటే సెక్యూర్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి, మన రెండు దేశాల భవిష్యత్తు గురించి మన ఇద్దరం కలుద్దాం, నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా కలవడానికి అని చెప్పి మోదీ మాట్లాడుతున్నారు. సో ఈ దెబ్బతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సమస్యలు, వాణిజ్య పరంగా ఉన్నటువంటి అనేక రకాల ఇక్కట్లు మొత్తం ఫుల్ స్టాప్ పడ్డాయి అని అంటే డెఫినెట్లీ నాట్. ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం లేనే లేదు. డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు నుంచి మోదీని మంచి ఫ్రెండ్ అని మాట్లాడుతూనే గతంలో కూడా మాట్లాడుకోవచ్చు, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, బట్ ఇండియా ఈజ్ నాట్ అన్ ఎగ్జంప్షన్, ఇండియా అనేది ఎగ్జంప్షన్ కాదు అని చెప్పుకొచ్చారు ఆయన. Other like many other countries in the world, India is the same. ఇతర దేశాల మాదిరిగానే ఇండియా ఏం ప్రత్యేకం కాదు కదా అని చెప్పుకొచ్చారు ఆయన. జూలై 8న బిగ్ ఈవెంట్ రాబోతోంది, బిగ్ డే అని మాట్లాడుకొచ్చారు. అవన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పటికీ నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇంకా ఆయన యూరోపియన్ యూనియన్స్తో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇండియా అండ్ చైనా పైన టారిఫ్ పెంచమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నాడట. డొనాల్డ్ ట్రంప్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించాల్సిన అవసరం కానీ, విశ్వసించి పూర్తిగా నమ్మకంగా ఉంచేటువంటి వ్యక్తిగా కానీ పరిగణించకూడదు. ఆయన ఇప్పుడిప్పుడే మారుతున్నాడు, ట్వీట్ చేశాడు, మనల్ని దగ్గర తీస్తున్నాడని చెప్పి అనుకునేటువంటి ప్రతిసారి హీ ప్రూవ్డ్ అవుస్ రాంగ్, మనం తప్పు అనే రకంగా ఆయన మనల్ని ప్రూవ్ చేశాడు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఓవైపు ఈ రకంగా ట్వీట్ చేస్తూనే ఇంకోవైపుగా వెన్నుపోటు పొడిచే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్నాడు. సో ఏదేమైనా రెండు దేశాల మధ్య వాణిజ్య వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ఒడిదుడుకులని క్లోజ్ చేసుకుందామనే ఆలోచన డొనాల్డ్ ట్రంప్ కనుక ఉంటే, ఏ ఇతర దేశంతో కూడా భారత్ని పోల్చడాలు, శత్రు దేశాలతో భారత్ని పోల్చడాలు, ఉగ్రవాదంతో ఉన్నటువంటి దేశాలతో భారత్ని పోల్చడాలు, ఇటువంటి తప్పుడు చర్యలు, పిచ్చి పనులు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ చేయడు. కానీ చేస్తూ మంచివాడు అని చెప్పే దాంట్లో ఎటువంటి అర్థం కూడా లేదు, ఎటువంటి అవకాశం కూడా లేదు. ఓవైపు తప్పు పనులు చేస్తూనే మళ్ళీ భారత్ని మంచి దేశం, మోదీ చాలా మంచివాడు, మై గుడ్ ఫ్రెండ్ అని అంటే ఏమైనా పొంతన ఉందా? ఎస్, మా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నాడు. కళ్యాణ్, సో రెండు దేశాలకు సంబంధించినటువంటి ఒకవైపు అమెరికా అధ్యక్షుడు అండ్ భారత ప్రధాని ఇద్దరు కూడా వరుసగా ట్వీట్లు చేసుకున్నారు, సమాధానం ఇచ్చుకున్నారు. సో ఈ దెబ్బతో అమెరికా అండ్ భారత్ మధ్య ఉన్నటువంటి ఆ టారిఫ్ వార్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందా? వాణిజ్య సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోవచ్చు అంటారా?
ఖచ్చితంగా ట్రంప్ దిగి రావాల్సిందే. ఖచ్చితంగా మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. 2-3 వారాల రోజుల కింద కూడా ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ లో చెప్పాం, ట్రంప్ ఖచ్చితంగా దిగి వస్తాడు. ఎందుకంటే అక్కడ యూనివర్సిటీస్ కి సంబంధించిన ఎకానమిస్టులు, ఎకానమీకి సంబంధించిన అనలిస్టులు, అలాగే మాజీ ప్రధాని అయిన మాజీ ప్రెసిడెంట్ మన ఒబామా కూడా, వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఏంటంటే రానున్న రోజుల్లో ఎకానమీ పరంగా పెద్ద దెబ్బ పడుతుంది. భారత్ తో పెట్టుకుంటే తట్టుకోలేము మనము. ఆల్రెడీ రష్యాతో శాంక్షన్స్ నడుస్తున్నాయి, చైనాతో శాంక్షన్స్ నడుస్తున్నాయి, కెనడా, బ్రెజిల్, ఇలా అన్ని దేశాల మీద శాంక్షన్స్ వేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ టారిఫ్స్ అన్ని ఎండ్ ఆఫ్ ద డే అమెరికన్ సామాన్యుల మీదనే నడ్డి విరిగేలాగా ఉంటది ఖచ్చితంగా. కాబట్టి సో మొత్తం మీద అయితే ట్రంప్ డైరెక్ట్ గా ఒప్పుకోకపోయినా, ఆయన మనం చూస్తే ఎస్సీఓ సమ్మిట్ అయిన వెంటనే తన యాంగిల్ చేంజ్ అయిపోయింది. ఎస్సీఓ సమ్మిట్ లో ట్రంప్ మోదీ, పుతిన్, అలాగే జీపింగ్, వీళ్ళు ముగ్గురు ఆ వార్మ్ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ నవ్వుకుంటూ మాట్లాడడం. అండ్ బ్రిక్స్ సమ్మిట్ తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ 2 days లోనే మళ్ళీ బ్రిక్స్ సంబంధించి మళ్ళీ ఒక మీట్ అయినప్పుడు జయశంకర్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, మేము ట్రంప్ అమెరికాతో డిపెండెన్సీ లేకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం, ఇంకొక కరెన్సీని కూడా తీసుకొద్దాం అన్న ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి చెప్పొచ్చాడు. మొత్తం మీద అయితే డాలర్ ని పక్కన పెట్టి ముందుకెళ్దామన్న ప్రయత్నం ఖచ్చితంగా బ్రిక్స్ దేశాలు చేయబోతున్నాయి. కాబట్టి ట్రంప్ భయపడ్డాడు. ట్రంప్ కి సంబంధించిన డీప్ స్టేట్ కి సంబంధించిన అడ్వైజర్స్ అందరూ కూడా ట్రంప్ కి చాలా అతనికి క్లాస్ స్పీక్ చెప్పారు. ఇండియాతో పెట్టుకోకు, ఇండియాని దూరం చేసుకుంటే కనుక ఖచ్చితంగా డాలర్ కి ఎఫెక్ట్ పడుతుంది. డాలర్ లోనే గ్లోబల్ ట్రేడ్ అంతా జరుగుతుంది. మనం గమనిస్తే కనుక ఒక్కసారి లాస్ట్ 10 years నుంచి కనుక మన స్టాట్స్ చూస్తే కనుక డాలర్ నుంచి మిగతా దేశాల షిఫ్ట్ అవుతున్నాయి, గోల్డ్ మీదకి వెళ్తున్నాయి. గోల్డ్ రిజర్వ్స్ చూస్తే కనుక లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి గోల్డ్ రిజర్వ్స్ పెరిగిపోతున్నాయి. అన్ని ప్రపంచ దేశాలు గోల్డ్ ని రిజర్వ్ గా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి, ఒక కరెన్సీ రిప్లేస్ చేయడానికి అది పనికొస్తుందని చెప్పి గోల్డ్ రిజర్వ్స్ మీద భారత్ కానీ అలాగే మిగతా దేశాలు కూడా రిజర్వ్స్ ని పెంచుకుంటూ పోయాయి. సో ఒక రకంగా చూస్తే డాలర్ ని పక్కకు తీస్తారన్న భయం అయితే ఖచ్చితంగా అమెరికా, ట్రంప్ కు సంబంధించిన అడ్వైజర్స్ వీళ్ళందరిలో ఒక ముద్ర పడిపోయింది. కళ్యాణ్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలను కలుద్దాం, వాణిజ్య సమస్యల్ని తొలగించుకుందామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తే దాన్ని మోదీ కూడా స్వాగతించారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించి మీరు సహకరిస్తున్నారు, నిధులు ఇస్తున్నారు, మా దేశం పైన కావాలని రెచ్చగొడుతున్నారు, టారిఫ్లు విధించారు, ఇవన్నీ అంశాలు చర్చ జరగవచ్చు అంటారా? పాకిస్తాన్ నుంచి మీరు ఒకవేళ ఈ రకంగా సపోర్ట్ చేయడం మూలంగా ఉగ్రవాద దేశం, ఎందుకంటే మనం చూసాం ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపాలన్న ఆలోచనతో సుమారుగా 12 దేశాలు కూడా ముందుకు వచ్చాయి. దాంట్లో పాపిస్టి పాకిస్తాన్ కూడా హాజరైంది, కానీ మౌనంగా ఉండిపోయింది. అంటే ఉగ్రవాద దేశం మాదే ఒప్పుకోకనే పాకిస్తాన్ ఒప్పుకుంది. సో ఈ ఉగ్రవాద దేశానికి మీరు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ప్రపంచ దేశాల్లోకెల్లా మేము చెప్తోంది ఒకటి, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని చెప్పి. మా డిమాండ్కి మీరు ఒప్పుకుంటారు లేదా అని చెప్పి మోదీ డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంచొచ్చు. మనది ఇప్పుడు అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవాలి మనోజ్. ఒక రకంగా మనం చూస్తే కనుక ఇప్పుడు కాళ్ళ బేరానికి అమెరికా వస్తుంది, రావాల్సిన పరిస్థితి ఉంది. నేను అదే పాయింట్ మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి, ఏంటంటే డాలర్ ని పక్కన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అమెరికా భయపడుతుంది. డాలర్ ని పెడితే అమెరికా సుప్రీం పవర్ గా ఉన్న ఆ పొజిషన్ ని కోల్పోయి మళ్ళీ ఇంకెప్పటికీ ఆ పొజిషన్ కి చేరుకోలేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ మనది ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఎలాంటి డిమాండ్స్ పెట్టినా తలొగ్గాల్సిందే, ట్రంప్ దిగి రావాల్సిందే ఖచ్చితంగా. అంతకుముందు ఆయన చేసిన స్టేట్మెంట్స్ మనం చూస్తే 1-2 weeks నుంచి స్టేట్మెంట్స్ రోజు రోజుకి మారిపోతూ వచ్చాయి. ఆ ఈగో, ఆ పొగరు ఏదైతే ఉందో ఆ పొగరు చూపించడం అంతా తగ్గిపోయి ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటున్నా. అంతకుముందు డెడ్ ఎకానమీ, ఒక టెరిఫిక్ లీడర్ మోడీ అన్న ట్రంప్ ఒక వారం 10 రోజుల గ్యాప్ లోనే మాట మార్చేసి వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ఇండియా, ఇండియా ఇస్ వెరీ గుడ్ ఎకానమీ, వెరీ గుడ్